బాబు? నాకు సాయం చేయాలి. మీరేం అడుగుతారో నాకు తెలుసులే బాబు. ఇదిగో పిట్టకి ఇంకా కొత్త పోలేదు, మరీ మొరాయిస్తుంది. అవన్నీ చూసుకుంటాలే బాబు. జాగ్రత్త, రెక్కలొచ్చిన పిట్ట తుర్రు ముందంటే మళ్ళీ దొరకదు. ఎక్కడొచ్చినా ఎగరడానికి లేదులే బాబు. నీకెందుకు, నీ ఒళ్ళో పడేటట్టు నేను చేస్తానుగా. నువ్వు అంతటి సమర్థురాలవే, నాకు తెలుసుగా. గారు ఏమిటే కాస్త నంచుకోవడానికి పచ్చడంటే పెట్టండి అమ్మా. అలాగే. మీ చేతి పచ్చడి చాలా బాగుంటుందని ఆ బాబు గారు చెప్పారు. ఏ బాబు గారే? అదేనమ్మా, నాగరాజు బాబు గారు. ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. ఆయనకి మీరంటే. నోర్మల్ రాయబారం తెచ్చావా? అబ్బిబే, మళ్ళీ ఇంకోసారి ఇలాంటి మాటలు ఎత్తావా? జాగ్రత్త, వెళ్ళు. ఏమైనా సరాసరి వంటింట్లోకి వచ్చేసావు. అమ్మాయి గీత కనపడలేదా? లేదండి. రానాయనా, మీరేదో టిఫిన్ చేస్తున్నట్టున్నారు, వస్తాను. పర్వాలేదు నాయన, సమయానికి వచ్చావు. దా, వేడి వేడిగా నేతిగా చల్లపత్ర వేసుకుని తిందిగా. దానాయన అయితే వంట పనులన్నీ మీరే చూస్తుంటారు అనుకున్నారు. అవునాయన, స్వయంగా నా చేత చేసుకుంటేనే గాని తిన్నట్టు ఉండదని. అరే మీరా? అదేమిటి ఎక్కడి నుంచున్నారు? అదేమిటమ్మా పిచ్చిదానా అలా గోడ కతుక్కుపోయావు? సిగ్గుపడుతోంది నాయన పిచ్చి పిల్ల. వెళ్ళమ్మా, పని చూసుకోండి. బాబు, ఈ గారెలు రెండు తింటూ ఉంటే పెరుగు ఆర్డర్ తీసుకొస్తాను. గారెలు నాకు అంతగా పడవండి, వస్తాను. అదేమిడైనా వచ్చినవాడు గీతం చూడకుండా పెడతావా? ముందు అమ్మాయి గీత బాగా పెడతానంటున్నాడు. మా గీత, గీత బాగా వచ్చారమ్మా. హలో, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను. రండి, నా గదిలో కూర్చుందాం. తర్వాత కొంచెం పనులు ఉన్నాయి. పనులు ఎప్పుడు ఉండేవేగా బాబు. ఎండను పడి వచ్చావు, కాసేపు కూర్చుని వెళ్ళు. రండి. అబ్బా, రమ్మంటుంటే. రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కూల్ డ్రింక్? నో థ్యాంక్స్. ఓకే. గీత, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. భలేవారే, సాయంకాలం పడే పని ఏమిటి? జాలీగా పిక్చర్ పోదాం. పిక్చరా? నాకు అసలు సినిమాలు చూసి అలవాటు లేదే. అదిగాక నా కోసం ఫ్రెండ్ ఒకరు వస్తాడు. ఈ పాటికి హాస్టల్లో వెయిట్ చేస్తుంటాడు. బాయ్ ఫ్రెండేగా, పర్వాలేదు రండి. మనం పిక్చర్ పోదాం. ఫస్ట్ క్లాస్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ చాలా బాగుంటుంది. ఇవాళ లాస్ట్ డే కూడాను. ఓహ్, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. 5 minutes. ఏమైనా అప్పుడే వెళ్ళిపోతావు? పని ఉందని చెప్పాను కదండి. పోనీ కాస్త కూల్ డ్రింక్ తీసుకెళ్ళగా కూర్చో. అక్కర్లేదండి. అమ్మా చూడమ్మా, సినిమాకి రమ్మంటే రానంటున్నారు. అదేమిటి ఆయన, అమ్మాయి సినిమాకి వెళ్దామని సరదా పడుతుంటే వెళ్ళండి. రండి ప్లీజ్. సినిమాకే రండి, అంతా కలిసే వెళ్దాం. రా బాబు, రా. ఏం జరిగింది? ఏం లేదు ఆయన, తలనొప్పి. మీరు వెళ్ళండి. అది కాదండి, హాస్పిటల్ తీసుకెళ్ళి ఏదైనా మందు. అక్కర్లేదు ఆయన, తలనొప్పికి అమృతాన్ని రాస్తే పోతుంది. మీరు వెళ్ళండి. మా అమ్మ చూసుకుంటారులేండి, మీరు రండి. వెళ్ళండి. నా బంగారు కొండలు చెప్పినట్టు విన్నారు. ఇగో మీకు డబ్బులు ఇస్తాను, తీసుకోండి. పట్టుకో. ఇదిగోండి 5 పైసలు. ఇదిగోరా 5 పైసలు. ఇందా మీ ఇష్టం వచ్చినప్పుడు ఏమో కొనుక్కోండి. 5 పైసలుకా? 5 పైసలకి ఏమొస్తుందండి? మా చేత అబద్ధాలు అడిచి మమ్మల్ని సినిమా అనుకునేది మాకేం అక్కర్లేదు. ఉంటుంటే ఈసారి రవి గారు రాని ఎంత అబద్ధం చెప్తాను. చూతావా? ఎంత హాయిగా ఉంది ఇక్కడ. గీత, ఏమిటిది? సినిమాకి ఇక్కడే తీసుకొచ్చావు? సినిమాకి ఎందుకులేండి, కాసేపు ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఈ చోటునేమంటారు తెలుసా?
నమస్కారం. ఏమిటి ఎలా ఉన్నారు? నాకేం బాలేదు. అలాగా, ఒక మంచి కథ చెప్తాను.